హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండరా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మొన్న ఫస్ట్ పార్ట్ పెట్టినా కదా, దానికి కంటిన్యూషనే ఇది. అది కనుక మీరు చూడకపోతే పైన స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇది అబుదాబీలో ఉండే యాష్ ఐలాండ్లో ఒక పార్ట్. అంటే ఇక్కడ 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట యాష్ ఐలాండ్లో. మేమైతే వాటర్ వరల్డ్కి పోయినాము. అక్కడ మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసినారో. ట్రై చేయి పాపక, లాస్ట్ ఒక్కటే అయితే వెళ్ళిపోదాం. అయితే ఆహా 2 వద్దు, అయ్యో పక్క లోతుకుండే వద్దు. జీవా ఇంకెంత చెప్పినా వినలే. ఇంట్లోనే బాత్ టబ్లో పిచ్చి పిచ్చిగా ఆడుకుంటుంది. ఇంకంత వాటర్లో అస్సలు వదిలిపెట్టలే. ఇంక ఆడుకోనిలే. మేము 5 మంది తీసుకునే టికెట్లకు జీవా ఒక్కటే ఆడుకుంటుంది కదా, ఇంకా పోనీలే ఆడుకోనిలే అని నేను కూడా వదిలిపెట్టినాను. మేము 5 టికెట్లు ఎందుకు తీసుకున్నామా, జీవా ఒక్కటే ఎందుకు ఆడుకుంటుందా అనేది మీకు డౌట్ ఉండొచ్చు. అది మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే చూడండి. దాంట్లో అయితే నేను క్లియర్గా చెప్పినాను. అది బై మిస్టేక్లో ఇలా జరిగిపోతూ ఉంది. ఇంకా ఈడంతా ఇదంతా పెద్దోళ్ళు ఆడుకుండేది. ఈడికి వస్తే పెద్దోళ్ళులే పిల్లోళ్ళులే అందరికీ వాళ్ళ వయసుకు తగినట్టు గేమ్స్ ఉన్నాయి. ఇక్కడంతా పెద్దోళ్ళు ఆడుకుండేది. పేరెంట్స్ ఇక్కడ ఆడుకోవచ్చు, పిల్లోళ్ళు అక్కడ ఆడుకోవచ్చు. చాలా బాగుండింది అసలు. ఇలాంటి వాటికి మనం పొద్దున పోయి సాయంత్రం దాకా ఆడుకోవాలి. కానీ మేము పోయేటప్పటికే 3 అయింది. ఇంకా మళ్ళీ ఒక 2 గంటలు అంతా తిరిగి చూసినాం మేము, అంతే. ఏమీ ఆడుకోలే. ఇంకా ఇదంతా పెద్దోళ్ళు ఆడుకుంటే ప్లే ఏరియా. మేము ఇంకట్ట వాటర్ రైడ్స్ ఏమి ఎక్కలే. అందుకనే ఇంకంతా చుట్టూ తిరిగి చూస్తూ ఉండము. ఇంకా చాలా బాగుంది లోపలైతే. దీనికైతే పొద్దున పోయి సాయంత్రం దాకా ఉండొచ్చు. కానీ మేము పోయేసరికి లేట్ అయింది. మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. అదిగాక మాకు ప్రాపర్గా డ్రెస్ లేకపోయా. అందుకోసమే ఇంక మేము ఏ రైడ్స్ ఎక్కలే. ఇది చూడండి ఏమి తిప్పుతుందో అసలు. మాకైతే చూచ్ అంటేనే భయం వేస్తుంది. ఇంక ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో ఏమో మరి. ఇంక మేము అంతా తిరిగి తిరిగి ఏ పక్క నుంచి ఏ పక్క పోతానో అర్థం కాలే అసలు. చుట్టూ కొండలు, మధ్యలో ఈ వాటర్ వరల్డ్ మాదిరి ఉంది. మేము అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో ఎట్లా బయటికి పోవాలనో అర్థం కాలే. అంత పెద్దగా ఉంది. తిరిగినంతసేపు తిరిగి ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంకా అబుదాబీలో ఉండే ఒక మాల్ అనమాట. ఇక్కడ బాగుంటాయి స్నాక్స్ అని ఇడికి పోయినాము. ఇదంతా బయట ఓపెన్ ప్లేస్. ఇక్కడంతా ఓపెన్ ప్లేస్లో ఎగ్జిబిషన్ మాదిరి ఉంది. ఆ ఎగ్జిబిషన్కి ఈ జనాలు అప్పుడు హాలిడేస్ కదా, ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంకా మేము బయట అయితే ఏమీ తినలే. పైన మనకు సంబంధించినవి ఇండియన్ ఫుడ్, తెలుగు వాళ్ళ ఫుడ్ కూడా ఉంటుందంట పైన. అందుకోసమే ఈ మాల్కి వచ్చినాము. ఇంకా పైన అంతా తిరుగుతూ ఉంటే అప్పుడు నేషనల్ డే కదా, అందుకు ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. ఈ మాల్ నిండా మనుషులే ఉన్నట్టుంది, అంత క్రౌడ్.
ఇండియన్ ఫుడ్ కోసం వచ్చే మన తెలుగు ఫుడ్డే దొరికింది. సాంప్రదాయ వంటకాల తెలుగింటి విందు అంట. తెలుగులో కూడా రాసినారు చూడండి. ఈడ మన ఆంధ్రాలో దొరికే స్నాక్స్ అన్నీ దొరికినాయి మాకు. పునుగులు, మిరపకాయ బజ్జీలు. ఇన్ని రోజులు మేము మిస్ అయినవి అన్నీ తిన్నాము. అప్పటికే మేము ఫుల్గా టైర్డ్ అయిపోయినాము తిరిగి తిరిగి ఆడిపోయేసరికి. ఇంకా ఫుల్గా తినేసి వచ్చేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.